जहां करप्शन नहीं वहां काम नहीं। ఆంధ్రప్రదేశ్లో పేదల కొరకు 21 లక్షలు ప్రధానమంత్రి ఆవాస గృహాలు మంజూరు చేశాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దాంట్లో సగం కూడా పేదలకి ఇల్లు ఇవ్వలేదని మీకు తెలియజేస్తున్నాను. మోడీ పేదల బాధలు తీరుస్తున్నాడు, కానీ వాళ్లకు బాధలు తొలగిస్తున్న బాధ కలుగుతుంది. వాళ్ళది ఒకటే ఎజెండా. ఇక్కడ అవినీతి ఎక్కడ ఉంటుందో అక్కడ పని ఉండదు. साथियों, उत्तर आंध्रा सुजला सरवंती इरिगेशन प्रोजेक्ट यहां की राज्य के वर्क कल्चर का बहुत बड़ा उदाहरण है। ये प्रोजेक्ट जगन रेड्डी के पिता वाईएसआर ने शुरू किया था। अपने पिता की पॉलिटिकल विरासत तो इन्होंने ले ली, लेकिन उनके शुरू किए हर प्रोजेक्ट भी ये पूरे नहीं कर पाए। इसी तरह पोलावरम प्रोजेक्ट को भी इन्होंने ठप कर रखा है। हमारी केंद्र सरकार ने पोलावरम प्रोजेक्ट के लिए 15,000 करोड़ रुपए जारी किए हैं, लेकिन वाईएसआर कांग्रेस को किसानों की कोई चिंता नहीं है। మిత్రులారా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి జలవనరుల ప్రాజెక్ట్ ఇక్కడ ప్రభుత్వ పనితీరుకి ఒక అతిపెద్ద ఉదాహరణ. ఈ ప్రాజెక్ట్ జగన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. ఆయన వారి తండ్రి రాజకీయ వారసత్వాన్ని తీసుకున్నారు, కానీ ఆయన ప్రారంభించిన ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేకపోయారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ కూడా అడ్డుకుంటున్నారు. మా కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ కోసం 15,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వానికి రైతుల గురించి పట్టింపే లేదు. साथियों, अनकापल्ली और आंध्र प्रदेश गन्ना किसानों का इतना बड़ा केंद्र रहा है, लेकिन प्रदेश सरकार की नीतियों के कारण किसान परेशान है। किसान गन्ना उगाना छोड़ रहे हैं। इस इलाके में अधिकांश चीनी मिलें बंद हो गई है। మిత్రులారా, అనకాపల్లి మరియు ఆంధ్రప్రదేశ్ చేరుకు రైతులకి చాలా పెద్ద కేంద్రంగా ఉంది. కానీ